వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది. రేషన్ బియ్యం పంపిణీపై సీఎం గప్పాలు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు, శ్మశానాలకు కూడా జాగలుండవు. శ్రీ కోటమ్మ జాతరలో బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవం. చీకోటి ప్రవీణ్ అరెస్ట్. రేవంత్ రెడ్డికి మెంటల్, అతను ఒక ఫ్రాడ్ సీఎం. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్. మా హెచ్సీయూ భూమిని రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ఒక ఫ్రాడ్ కంపెనీకి కేటాయించాడు. ఇది ముమ్మాటికి హెచ్సీయూ భూమే. ఈ భూమిని కాపాడటానికి మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్దంగా ఉన్నాం. ఫోర్త్ సిటీలో 15,000 ఎకరాలున్నాయి. కావాలంటే అక్కడ 4,000 ఎకరాలు అమ్ముకోమనండి రేవంత్ రెడ్డినే. ఇక హైదరాబాద్ కు లంగ్స్ లాంటి భూమి ఇది. ఈ భూమిని అమ్మితే భవిష్యత్తు తరాలు రేవంత్ రెడ్డిని క్షమించవు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన చేస్తున్నాడు. మీ బెదిరింపులకు, కేసులకు భయపడి భూమి కోసం చేస్తున్న మా పోరాటాన్ని ఆపమని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు హెచ్సీయూ విద్యార్థి సంఘాలు. 300 ఎకరాలు యూనివర్సిటీకి అలాట్ చేసింది. తర్వాత ఈ ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు. ఈ 400 ఎకరాలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా ఇంకొక దగ్గర 273 ఎకరాలు ఇస్తామని అన్నాడు. అంటే యూనివర్సిటీ ల్యాండ్ మాదన్నట్టే. మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యామ్నాయంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడున్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది. అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్లడం ద్వారా ఆ కోర్టు తీర్పు అనేది లేట్ అయింది, డిలే అయింది. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేము కొట్లాడినామంటున్నాడు. రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో. గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న 2024లో వర్డిక్ట్ రావడం జరిగింది. ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉన్నది. వాళ్ళు మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది. ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన వ్యక్తి. దట్టు తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు, లాఠీలు, దెబ్బలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని మేము తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముండబోతుంది? జేఏసీ స్టూడెంట్ జాక్ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రోజు అంగస్ట్రైక్ గాని ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 7th రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో. ఆ కోర్టులో హియరింగ్ కాకన్నా ముందు ఇక్కడ ఏం అడవి లేదు, ఏం లేదని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజర్లను పెట్టి 100 బుల్డోజర్లను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఓన్లీ కోర్టుకు ఇలాంటి సమర్పించడం కోసం ఇక్కడ ఏమి అడవి లేదు, చెట్లు లేదు, వన్యప్రాణులు లేవు అని ఒక చూపించడానికి మాత్రమే. అసెంబ్లీ సాక్షి కూడా ఇదే అంటున్నారు కదా, అక్కడ వన్యప్రాణులు లేవు, ఏం లేవు, కొన్ని రాజకీయ గుంటనక్కల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నారు తప్ప అక్కడ వన్యప్రాణులు లేవని బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా వన్యప్రాణులు లేవా? ఆయన సీఎం కి మెంటల్ అండి, మెంటల్. వాడు ఫ్రాడ్ సీఎం. అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు. ఏం చేయాలో అర్థమైతలేదు. పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు. ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ 4th సిటీ అని 13,000 ఎకరాలు ఉంది. 400 కాదు 40,000 ఎకరాలు అమ్ముకోమను వానికి, దరిద్రునికి, అష్టదరిద్రునికి. 400 ఎకరాలు ఏంది? ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది. రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, రాబోయే తరాల్లో హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది. అలా కాకుండా ఉండాలంటే, భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మా ప్రాణాలు అర్పేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం.
కరోనా సమయం నుంచి ఉచితంగా 5 కిలోల అదనపు కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక ఏడాదికి 10,000 కోట్లు ఖర్చు చేస్తున్న మోదీ సర్కార్ సన్న బియ్యానికి 2,800 కోట్లను ఖర్చు చేయనున్న రాష్ట్రం తాజాగా సన్న బియ్యానికి 10,000 కలిపినా ప్రభుత్వం మొత్తం తామే ఇస్తున్నట్లు రేవంత్ గప్పాలు తెలంగాణ రాష్ట్ర అమాయకులకు సన్న బియ్యం మొత్తం తెలంగాణ సర్కారే ఇస్తున్నట్లు మాయమాటలు చెప్తున్నాడు ప్రజలకు. ఇక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో మోదీ కరోనా టైం నుంచి కూడా ఆదుకొని ఇప్పుడు సన్న బియ్యం కూడా ఒక మనిషికి 5 కిలోల చొప్పున ఇస్తున్న మోదీ బీజేపీ ప్రభుత్వమే మాత్రమే అన్నారు. ఇక ఈ విషయం రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ రాష్ట్ర రేవంత్ సర్కార్ మాత్రం ప్రజలకు మొత్తం సన్న బియ్యం నేనే ఇస్తున్నానని చెబుతున్న పెద్ద మాయదారి మాటలు చెబుతుంది రేవంత్ సర్కార్. ఇక ప్రజలు నమ్మకండి. కేంద్ర ప్రభుత్వం ఒక్క మనిషికి 5 కిలోల చొప్పున సన్న బియ్యం కేంద్రం 2,800 కోట్లు ఖర్చు చేసి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుంది. కిలోకు 40 వేచి చేస్తున్న కేంద్రం పేద ప్రజలకు కడుపు నిండా ఆహారం అందించే ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం అన్నారు. అందరికీ నమస్తే. ఇయాల నుంచి సన్న బియ్యం వస్తున్నాయి. మీ అందరికీ శుభాకాంక్షలు. చూసిండ్రా క్వాలిటీ? చూసిండ్రా బియ్యం ఒక్కొక్కరికి ఎన్ని కిలోలు ఇస్తుండ్రు? 6 కిలోలల్లా 5 కిలోలేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నారు. 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీ అందరూ కడుపు నిండా ఉండాలి, ఎవరికి కూడా ఆకలితోటి బాధపడొద్దు అని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా మీకు ఇంటికి బియ్యం పంపిస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు. అట్లాగే దొడ్డు బియ్యం ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అని చెప్పి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో మీ ఇంటికి వస్తున్న 5 కిలోల బియ్యము మంచిగా ఆరోగ్యంగా ఉండండి. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు అయితే పెడతాదో ఆయుష్మాన్ భారత్ పథకమే గానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలోనే గానీ అన్నిటికీ కూడా కేంద్రం సహకరిస్తుంది. ఆ పథకాలన్నిటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వటా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. ఇక హైదరాబాద్ హెచ్సియు భూముల అంశం ప్రస్తుతం రాజకీయంగా ఓ టర్న్ తీసుకుంది. ఈ భూములు ప్రభుత్వానివేనని టీజీఐఐసి సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హెచ్సియులో సర్వే నిర్వహించలేదని ఆ సంస్థ రిజిస్టర్ ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 400 ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే ఈ భూమిపై న్యాయ పోరాటం చేసి ఈ భూమిని స్వాధీనం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ భూమితో హెచ్సియుకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హెచ్సియులోని విద్యార్థి సంఘాలు కూడా ఈ భూముల విక్రయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మరిప్పుడు ప్రభుత్వ భూములు అమ్ముతూ నువ్వు చేస్తుందేంటి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న భూ పరిరక్షణ పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక పలువురు హెచ్సియు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ ను కలిసి అక్కడి పరిస్థితులను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పరిరక్షణకు యూనివర్సిటీ విద్యార్థులు చూపుతున్న తెగువకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. హెచ్సియులో 2 విద్యార్థులను అరెస్టు చేసి జైలుకు పంపినట్టు చెబుతున్నారని, వారి ఆచూకీని ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో హెచ్సియుకి 2 సార్లు వచ్చి వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు తాజా అంశంపై స్పందించాలని కోరారు. బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. హెచ్సియు మాజీ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఈ విషయమై ఎందుకు మాట్లాడటం లేదు? విద్యార్థుల తరపున నిలబడేందుకు వారి మనసు రావటం లేదా అని నిలదీశారు. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీలో 45,000 ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ 400 ఎకరాలపై ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అది బుల్డోజర్లతో అక్కడున్న చెట్లు, జంతువులను చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తుందని దుయ్యబడ్డారు. హెచ్సియు చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోగలిగితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని, లేదంటే ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవటమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుందనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. రెండవది
ఆనాడు 2003 ఆ ప్రాంతంలో ఐఎంజీ భరత అనే కంపెనీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో, ఎందుకు కేటాయించింది? ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు. అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానీ అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మేడలు అంటే 50, 60, 70, 90 అంతస్తుల మేడలు కట్టమని, కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగులు కట్టమని ఆనాడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు. ఆ తర్వాత సరే ఆ కేసు, ఎందుకంటే ఆ కంపెనీయే ఫేక్ అని, డమ్మీ అనేది స్కామ్ అని, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు 2004లో కోర్టుకు పోయింది. ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు. ఆ కోర్టు కేసు మొన్న 21 ఏళ్ల తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది. మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ 400 ఎకరాలను అమ్మి 30,000 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో, సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు, అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఒప్ప. ఒకవైపు మీరే చెప్తున్నారు, ఎక్కడికక్కడ ఇవాళ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, ముఖ్యమంత్రి గారి ముఖార విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, అక్కడ 50,000 ఎకరాల్లో కడతాము, ఆల్రెడీ 15,000 ఎకరాలు మా దగ్గర ఉంది, ఇంకో 30,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు. ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్, ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి, మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టమేముంది? పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీలాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మీరు ఈ 2,400, 2,500 ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంగ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది, ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు, వారిని కూడా నేను అడుగుతా ఉన్నా. హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది, ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు, ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని. ఆ పిల్లు రాకముందే నీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే, గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనాడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. రోహిత్ వేములా గారు చనిపోయినప్పుడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు, కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో 800 ఎకరాల్లో 2,500 చెట్లు కొట్టేస్తారంట. అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట. అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు. అయ్యో ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది, ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఇన్ని 100 ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు. మరి ఇవాళ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా? కేవలం మీ కాంగ్రెస్
ప్రభుత్వానికి డబ్బులు రావడానికి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా? ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా? ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు? ఒక ఆర్ఏ ఫారెస్టే కాదు, ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది, HASDEO. ఆ ఫారెస్ట్ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు చించుకున్నారు. పర్యావరణం దెబ్బతింటుంది, అర్జెంటుగా కాపాడాలా, దీన్ని రద్దు చేయాలా అని మాట్లాడినారు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పెగలట్లేదు? నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను, ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు 4వ తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో, రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం. ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం మీ స్టాండ్ని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఆపాలని విద్యార్థి సంఘాలు మరియు సిపిఎం చలో HCU పిలుపుతో భాగంగా ముందస్తుగా సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కార్యదర్శి బి శివవర్మ, టౌన్ కార్యదర్శి MD సలీం, TRVS జిల్లా నాయకులు శేఖర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. HCU భూ వివాదం నిరసనలో వన్యప్రాణి సంరక్షకుడు బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పోలీస్ వ్యాన్ లో వీడియో బయట రికార్డ్ చేశాడు. రేవంత్ పాలనలో మనుషులనే కాదు జంతువులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ జింకలు, నెమళ్లు, కుందేళ్లు, తాబేళ్లకు పునరావాసం ఏర్పాటు చేయాలి. బయోడైవర్సిటీని నాశనం చేసి కాంక్రీట్ జంగల్లా మారుస్తున్నారన్నారు. ఈ దారుణాన్ని ఆపేంత వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గొల్పర్తి గ్రామంలో శ్రీ కోటమ్మ జాతర ఉత్సవాలకు ఉగాది పర్వదినం పురస్కరించుకుని గ్రామంలో మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకువెళ్లి అమ్మవారికి పెద్ద ఎత్తున సమర్పించారు. అదేవిధంగా జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు గ్రామంలో యువకులు, పెద్దలు ఆటపాటలతో డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ పురవీధుల గుండా బండ్ల ఊరేగింపుతో ప్రారంభమైన కోటమ్మ దేవాలయం వరకు భారీ సంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ జాతరలో మహిళలు, పిల్లలు, పెద్దలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం శ్రీ కోటమ్మ దేవాలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామాయంపేట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజుల పట్టణంలో ఊళ్ళో తొందరరావాలి వీరికి
నుండి ఈ జాతర యథావిధిగా అందరం గ్రామస్తులను ఇంకా ఎవరంతు సాయం చేసి విజయవంతం గుల్పర్తి గ్రామం మొత్తం అందరి దయతో రాము చెప్పు రాము చెప్పు కుటుంబాల పండగ ఉగాది రోజు బోనాలు తీయడం, మరుసటి రోజు బండ్లు ఉంటాయి. ఈ కార్యక్రమము గత 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని బోనాలు బండ్లు తీసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కార్యక్రమంలో వేరే ఊరు వాళ్ళు గిట్లా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి వారికి ఇట్లా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గుల్పర్తి తరఫున కోటమ్మ గుడి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కానుకలతోని మరింత అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై కోటమ్మ తల్లికి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్రానిది. రేషన్ బియ్యం పంపిణీపై సీఎం గప్పాలు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు, శ్మశానాలకు కూడా జాగలుండవు. శ్రీ కోటమ్మ జాతరలో బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవం. చీకోటి ప్రవీణ్ అరెస్ట్. రేవంత్ రెడ్డికి మెంటల్, అతను ఒక ఫ్లాట్ సీఎం. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్.